వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 ఎన్నికల కంటే ముందు ఒక ప్రకటన చేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరు ఎవరు కరెంటు బిల్లులు కట్టకండి, నేను వచ్చి మాఫ్ చేస్తా అనడా లేదా? బిల్లు కట్టడం మానేసినారు, ఆయన వచ్చి మాఫ్ చేసినాడు. రాజశేఖర రెడ్డి వారసురాలి అయితే వైఎస్ షర్మిల ఒక ప్రకటన చేయమనండి. నిజంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ స్ఫూర్తితో పోరాడుతున్నట్టయితే ఒకే ఒక ప్రకటన చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా 1 ఏప్రిల్ 2025 నుంచి మనకి ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు ఎవరు కేంద్ర ప్రభుత్వ పన్నులు చెల్లించకండి. మనకి ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత బకాయిలతో సహా కడదాం. వాళ్ళు మనకి ఇచ్చేది ఇచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఇచ్చేది ఇద్దాం. అప్పటిదాకా ఆపేయండి అని ఒక ప్రకటన చేయమనండి. కేంద్ర ప్రభుత్వ పన్నులు అంటే ఇన్కమ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, నేషనల్ హైవే టోల్ ట్యాక్స్, ఇవన్నీ మనం చేత్తో కట్టేవి. మిగతా అవన్నీ జిఎస్టీ అన్ని ఆటోమేటిక్ కట్ అయిపోయిస్తాయి. మనం చేత్తో కట్టేది ఏంటంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ అండ్ నేషనల్ హైవే టోల్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ మీరు రిటర్న్ వేయండి. నేను ఇంత సంపాదించాను, ఇంత ట్యాక్స్ కట్టాలి చెప్పండి. ఇంత ట్యాక్స్ కట్టాలి, బకాయి ఉందని చెప్పండి. కానీ నేను ట్యాక్స్ కట్టను. ఎందుకు కట్టను? నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇవ్వు, నేను నీకు ఇవ్వాల్సింది ఇస్తా. అవి రెండు, ఇన్కమ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ అట్లా ఆపొచ్చు. నేషనల్ హైవే టోల్ ట్యాక్స్ ఈ రెండు మాత్రం బకాయిలతో సాధిస్తా. ఏది ఇన్కమ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ బకాయిలతో సాధిస్తా. నేషనల్ హైవే టోల్ ట్యాక్స్ బకాయిలు కూడా ఇవ్వ. నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇచ్చిన తర్వాతనే నేను నీకు ట్యాక్స్ కడతా అని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ వాళ్ళ వాహనాల ఫాస్ట్ ట్యాగ్ 0 బ్యాలెన్స్ చేసుకోండి. 31 మార్చ్ అర్ధరాత్రి కల్లా 0 బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత 1, 2, 3 ఏప్రిల్లో కొద్దిగా ఇబ్బందులు అవుతాయి. ట్రాఫిక్ జామ్లు, ఒక లేన్ మాత్రం అంబులెన్స్ కోసం వదిలేసి మిగతా అవన్నీ గేట్లు బ్లాక్ చేసేయండి. అటు ఎంతసేపు బ్లాక్ చేస్తాడు? 2 నిమిషాల కంటే ఎక్కువ బ్లాక్ ఉంచకూడదు, పంపించేయాలా, పంపించేస్తాడు. అట్లా 2 రోజులు 3 రోజులు అయిపోయిన తర్వాత ఆ బ్యారియర్ తీసేస్తారు. టోల్ గేట్ బ్యారియరే ఉండదు. మీ ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ 0 పెట్టుకోండి, టోల్ ట్యాక్స్ బ్యారియర్ పడదు, ఆ బ్యారియరే తీసేస్తారు, ఫ్రీ ఉంటది. అప్పుడు దేశం మొత్తం ఆరుమోగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు టోల్ ట్యాక్స్ కట్టట్లేదు. ఎందుకు కట్టట్లేదు? మోడీ మమ్మల్ని మోసం చేశాడు. 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాను ఇగో మేనిఫెస్టోలో పెట్టి మోసం చేసిన దగాకోరు, దయవంచకుడు, దుర్మార్గుడు, దుష్టుడు, కుట్రదారుడు ఏమేమి గిట్టాలో తిట్టి ఎందుకని మేము కట్టలేదంటే దేశం మొత్తం మోడీ ముఖం మీద ఉమ్మేస్తుంది. ఎందుకయ్యా నువ్వు వాళ్ళకి ఇస్తా అన్న దానికంటే కాంగ్రెస్ 5 సంవత్సరాలు ఇస్తా అంటే నువ్వు 10 సంవత్సరాలు ఇచ్చి అట్లా మోసం చేస్తావు కాబట్టి వాళ్ళు ట్యాక్సులు కట్టట్లేదు అంటది. అందరూ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఈ యొక్క ప్రకటన చేయమనంటే వైఎస్ షర్మిలని. చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కు కాకపోతే, ఇండైరెక్ట్ గా మోడీతో కుమ్మక్కు కాకపోతే షర్మిలమ్మని ఈ ప్రకటన చేయమనండి.